ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతులకు కష్టాలు తప్పటం లేదు. పండించిన పంటను అమ్ముకుందామంటే కొనుగోళ్లు లేవని విమర్శిస్తున్నారు రైతులు. 15 రోజులుగా కల్లాల్లో జొన్నలను ఆరబెట్టుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మరోవైపు గాలి దుమారం, అకాల వర్షాలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటపై పాలిథిన్ కవర్లు కప్పినా భారీ ఈదురుగాలులకు కవర్లు కూడా కొట్టుకుపోతున్నాయని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతులు పడుతున్న కష్టాలపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. జిల్లాలో జొన్నలు కొనుగోలు జరగక రైతులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రోజుల తరబడి ఏవైతే కళ్ళాల్లో రైతులు ఆరబోసుకుంటున్నారో ఆరబోసుకున్నప్పటికి కూడా కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా జొన్న పంట తడుస్తుంది. అదేవిధంగా తడిసిన జొన్నతోని అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఇబ్బందితోని తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. కానీ కొనుగోళ్లు జరగడం లేదు. వచ్చిన పంటను కొనుగోలు చేస్తే తమకు ఎంతో కొంత గిట్టుబాటు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే జొన్నల కొనుగోళ్లు జరగకపోవడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి అన్న ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, జొన్నల కొనుగోళ్ల కోసం ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మాకు జొన్నల కొనుగోలు తొందరగా చాలు చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పటికే 25 నుంచి 30 క్వింటాల జొన్నలు దిగుబడి వచ్చింది ఎకరానికి. అదే తొందరగా కొంటే మాకు తాటిపత్రిలు అవన్నీ దింగాన ఉన్నాయి. మొత్తం ఎక్కడదటు వర్షము, మరి సాయంత్రానికి గప్పాలా, కుప్ప వేయాలా, అన్నీ బాగా ఇబ్బంది పడుతున్నాము. ఒక్కటికి 2 సార్లు ఒక్కళ్ళు చేసే పని 4 చేయవలసి వస్తుంది. అయితే మార్కెట్ తొందరగా చాలు చేస్తే మంచిదని కోరుకుంటున్నాం. ముఖ్యంగా కళ్ళల్లో ఆరబోసుకోవడం, అదేవిధంగా పాలిథిన్ కవర్లు వేసుకోవడానికి ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు? చాలా అవస్థలు అవుతాయి. ఇప్పుడు పొద్దున వచ్చా అంటే తాటిపత్రిలు తీసేయాలా, మళ్ళీ మొత్తం నేర్పాలా, మళ్ళీ సాయంత్రం సరికి కుప్ప వేయాలా. ఒక్కొనితోటి అయ్యే పని కాదు. ఎకరానికి 25 నుంచి 30 క్వింటాలు దిగుబడి వస్తుంది కాబట్టి ఇద్దరు చేసే పని 4 చేయవలసి వస్తుంది. మళ్ళీ సాయంత్రం కప్పాలా, పొద్దున తీయాలా, మళ్ళీ నేర్పాలా. అంతే. వెంటనే కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం సార్. వెంటనే కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. ఎంత తొందరగా కొనుగోలు చేస్తే అంత మంచిదని మేము కోరుకుంటున్నాం సార్. నీరుడు 14 క్వింటాలు కొన్నాలు, ఈసారి 20 క్వింటాలు కొనాలని మనం చేస్తున్నాం సార్. ఇది రైతు చెప్తున్నమాట. ముఖ్యంగా గత ఏడాది 14 క్వింటాలు, ఎకరాకి 14 క్వింటాల ఏవైతే ఈ జొన్నల్ని కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం భారీగా దిగుబడి వచ్చింది. ఒక్కొక్క ఎకరానికి 20 నుంచి 30 క్వింటాల దిగుబడి వచ్చింది. కొంతమంది అధిక దిగుబడులు సాధించినప్పటికి కూడా ఈసారి గత ఏడాది మాదిరిగానే మళ్ళీ 14 క్వింటాలను కొనుగోలు చేస్తారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే గత ఏడాది కొనుగోలు చేసిన 14 క్వింటాలను మించి ఏదైతే 20 క్వింటాలకు పైగా కొనుగోలు చేయాలని ఈ రైతులందరూ డిమాండ్ చేస్తున్నారు. మనం ఇప్పుడున్న సమయంలో కూడా గాలి దుమారం వస్తుంది. అదేవిధంగా ఏవైతే ఈ పాలిథిన్ కవర్స్ ఉన్నాయో, తాటి పత్రిలు ఉన్నాయో అవి కూడా కొట్టుకపోయే విధంగా పరిస్థితి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఏ క్షణంన ఏం జరుగుతుందనే ఒక ఆందోళన రైతుల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా రోజులు గడుస్తున్నాయి. రోజులు గడవడం వల్ల ఏవైతే కళ్ళాల్లో ఆరబోసుకున్న ధాన్యం వద్ద నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏ గ్రామాన్ని చూసినప్పటికీ కూడా రైతులందరూ కూడా జొన్నల కొనుగోళ్లు జరగకపోవడంతో తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఇక్కడ అన్న ఉన్నారు. అన్న, ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు? సార్, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది మాకేమో ఇళ్ళల్లో పోసుకోరా సార్. బాగా దిగుబడి ఏకం వచ్చింది. ఇళ్ళ లోపలనేమో పోసుకోరా సార్. ఇది అంతా దింగాన బుషి ఉంటుంది సార్. దీన్ని పచ్చి జొన్నలను ఎండబెట్టాలా, తీయాలా, మన సాయంత్రం నేర్పాలా, ప్రొద్దున నేర్పాలా. బాగా కష్టమవుతుంది సార్. ఈ వాతావరణం కరెక్ట్ లేదు. సాయంత్రం అయిందంటే మొగులు, గాలి దుమారం సార్. ఇట్లాంటి అవస్థలు పడుతున్నాం సార్. మేము ఎన్ని రోజుల నుంచి కళ్ళల్లో ఆరబెట్టుకుంటున్నారు సార్? ఈ దగ్గర ఈ 15 రోజుల నుంచి జొన్నలు వెళ్తున్నాయి. 15 రోజుల నుంచి జొన్నలు వస్తున్నాయి, ఎండబెడుతున్నాం. ఇక్కడనే ఉంటున్నాం సార్. ఇవేం లోపల పోయరాదు. మేము ఇళ్ళల్లో ఏం పోసుకోరా సార్. ఇది దాంట్లో దింగాను ఉంటుంది సార్. జాగాలు లేవు అనుకూలంగా. అందుకే సార్ జల్దీ కొనుగోలు ప్రారంభం చేస్తే బాగుంటుంది సార్ అని మేము. ముఖ్యంగా గాలి దుమారం వస్తుంది, అదేవిధంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురవడం వల్ల ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు? బాగా ఇబ్బంది పడుతున్నాం సార్. జొన్నలు బాగా వర్షాలకు కురిస్తే ఇవి ఖరాబ్ అవుతుంది సార్. అడుగు పడిపోయింది అనుకో, ఏంటి పనికి రాకుండా అయిపోతుంది సార్. మేము సుగా నేర్పలేము. దీన్ని కష్టమవుతుంది సార్. బాగా ఎంత జల్దీ కొనుగోలు ప్రారంభిస్తే అంత బాగుంటుంది సార్ రైతుకు అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇది రైతు చెప్తున్నమాట. ముఖ్యంగా జొన్నలు ఏదైతే వర్షాలు కురుస్తున్నాయి, వర్షాలు కురవడం వల్ల జొన్నలు నల్లబారుతున్నాయి. అదేవిధంగా ఏదైతే జొన్నల్లో ఏదైతే వర్షంలో తడవడం వల్ల పూర్తిగా
పనికి రాకుండా పోతున్న పరిస్థితులు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 3 లక్షల ఎకరాల్లో రైతులు జొన్నలని సాగు చేశారో ఆ సాగు చేసిన పంటంతా కూడా చేతికొచ్చింది. ఇప్పటికైనా వెంటనే స్పందించి జొన్నల కొనుగోళ్ల కోసం చర్యలు చేపట్టాలని రైతులు సర్కార్ను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.